ఓటు వేయని వారికి సమాజం గురించి మాట్లాడే హక్కు లేదని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ఓటర్ లిస్టులో పేరు లేకపోతే చనిపోయినట్లేనని, అలాంటి వారికి పెన్షన్లు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. ఓటుతోటి సమాజాన్ని మార్చడం కోసం పైకి చేయాలి. ఏమైపోయింది ఇవాళ? మీలాంటి ఆలోచించే శక్తి ఉన్న వాళ్ళు, దేశం కోసం ఆలోచించే వాళ్ళందరూ కూడా ఇంట్లో కూర్చుంటే అక్కడ ఓటేసి వాళ్ళు ఎవరున్నారండి? వేసేవాళ్ళు ఎవరున్నారండి? ఎవరు వేస్తున్నారండి ఓటు? అంటే మనం కూడా ఇవ్వాలండి. 5 సంవత్సరాలు ఓటు వేయలేమండి, ఒక మంచి నాయకులు ఎన్నుకోలేమండి. అందరూ చేస్తున్నారు, పార్టీని సపోర్ట్ చేస్తారు, మంచి ప్రభుత్వం రావాలని కోరుకుంటారు, అన్నీ ఉన్నాయి. వేరే అది ఒప్పుకుంటాను నేను. కానీ బూత్ దగ్గరికి వెళ్ళి ఓటు వేయం. ఇంటింటికి ఆఫీసుని పంపించి ఓటు నమోదు చేస్తున్నారండి. వస్తున్నారనే ఆల్చేయడం పెట్టండి. నమోదు మీరు చేసుకోలేరా? మీరు చేసుకోలేరా? వాళ్ళు రావాలా? ఎందుకు రావాలి? ఆ బాధ్యత మీకు లేదా? ఓటర్ లిస్టులో పేరు లేకపోతే మళ్ళీ చచ్చిపోయినట్టు బతుకున్నట్ట? చెప్పండి రాయ్ గారు. ఓటర్ లిస్టులో పేరు లేకపోతే మళ్ళీ చచ్చిపోయినట్టే నా దృష్టిలో అయితే. ఆ చచ్చిపోయిన ఫ్యాషన్ ఇవ్వాలంటే ఎందుకు ఇవ్వాలి? పెన్షన్ ఎందుకు ఇవ్వాలా? ప్రభుత్వంతో వాళ్ళకు ఏంటి పథకాలు ఎందుకు ఇవ్వాలా? నీకు ఓటర్ లిస్టులో